అఖిల భారత రైతు సంఘం అమెరికా ఒప్పందాలు రద్దు చేయాలి, అమెరికా ఒప్పందాలు రద్దు చేయాలి, అమెరికా ఒప్పందాలు. అఖిల భారత ఐక్య రైతు సంఘం ఎంఆర్ఓ ముందు కార్యాలయం ముందు నమ్మడం జరిగింది. ఏంటంటే కేంద్ర ప్రభుత్వం అమెరికా నుంచి వాణిజ్య ఒప్పందం అనేది చేసింది కాబట్టి ఆ ఒప్పందం అనేది ప్రతి ఒక్క రైతులకు వ్యతిరేకమైనటువంటిది ఉన్నది కాబట్టి వేరే ఏం లేదు కాబట్టి దాన్ని ప్రభుత్వం ఏం చేయాలంటే మన దిగుబడి పండించే పంటలకు గిట్టుబాటు ధర ఇప్పటికే సరిగ్గా లేక రైతులు ఆత్మహత్యలతో వెళ్ళిపోతున్నారు. అక్కడి నుంచి పంటలు తీసుకొస్తే ఇక్కడ ఉన్న రేట్లను సుఖ కిందికి దిగిపోతే రేపు వ్యవసాయం చేసే రైతులు రాదు ఇప్పటికే లాస్ అయిపోతున్నారు. కాబట్టి ఆ ఒప్పందాలు అనేవి రైతులకు సంబంధించినవి ఉన్నాయి కాబట్టి ఆ వెంటనే కేంద్ర ప్రభుత్వం ఆ ఒప్పందాన్ని వెనకకు రద్దు చేయాలని, ఈ రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని, ఇవన్నిటి మీద చేయాలని చెప్పేసి అఖిల భారత ఐక్య రైతు సంఘం డిమాండ్ చేస్తుంది. ఈరోజు రింజలు మండల కేంద్రంలో ఏదైతే 12 తారీఖు నాడు సార్వత్రిక సమ్మె మన ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నది. వాణిజ్య అమెరికా నుంచి ఏదైతే భారతదేశం ఒప్పందం చేసుకున్నదో వాణిజ్య పంటలు అట్లాగే 4 లేబర్ కోట్లను సుగా రద్దు చేయాలనే ఉద్దేశంతో మొత్తం భారతదేశం వ్యాప్తంగా సమ్మెలో భాగంగా ఈరోజు రింజల్ మండల కేంద్రంలో ఎంఆర్ఓ గారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. అట్లాగే ఇక్కడ పంటలు పండిన వీటికే ధరలు లేవు, ధరలు లేక ఇప్పటికీ అనేక మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. మన కేంద్రంలో ఉన్న కేంద్ర సర్కారు అమెరికా నుంచి మొక్కజొన్న కానీ, సోయా కానీ, పత్తి పంటలు అట్లాగే వ్యవసాయానికి సంబంధించిన అనేక పంటల్ని దిగుమతి చేసుకుంటున్నారు. ఎందుకంటే అమెరికాలో రైతాంగానికి సబ్సిడీ 50% ఇస్తే మన భారతదేశంలో రైతాంగానికి 3% మాత్రమే రైతులకు సబ్సిడీ ఇస్తున్నది. ఈ 3% ఇచ్చే ఏదో గొప్పలు చెప్పుకుంటున్నది ఏ గవర్నమెంట్ వచ్చినా ఈరోజు రైతులకు అతిగతి లేకుండా పోతున్నది. 13 నెలలు మన ఢిల్లీలో అనేక పోరాటాలు చేస్తే మన మోడీ సర్కారు రైతులకు ఒప్పంద పత్రము రాసిచ్చిన పంటలకు మద్దతు ధర కల్పించాలని, అట్లాగే ఏదైతే 3 చట్టాలు తీసుకొచ్చిందో 3 చట్టాలుగా వెంటనే తీసుకోవాలని అనేక పోరాటాలు చేసినప్పటికీ 740 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. రైతులు పంటకు గ్యారంటీ చట్టం లేదు. ఎందుకంటే అనేక కష్టాలు పడి పంట చేసినా ఆయనకు ఎప్పుడు అమ్ముకున్నారో వర్షాలతోటి నష్టం జరుగుతున్నది, అట్లాగే పంట పురుగుతోటి నష్టం జరుగుతున్న ఏదైనా నష్టం జరిగినా ఈరోజు రైతుకు నష్టపరిహారం ఇస్తలేరు. అట్లాగే ఇది కాకుండా ఇప్పుడు బయట దేశాల నుంచి మన స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం అనే పేరుతోటి మోడీ సర్కారు ఒప్పందాలు చేసుకున్నాడు. ఇది సరైనది కాదు. ఎందుకంటే ఇక్కడ నువ్వు ఏదైనా చేస్తే పంటలకు మద్దతు ధర కల్పించాలో తప్ప బయట దేశంలో పండిన పంటలు మన దేశంలో తీసుకొస్తే మన రైతులు పంటలు పండించి ఊళ్ళకు అమ్మాలా, దిగాలా చేస్తారు, ఆత్మహత్యలు జరుగుతాయి. కాబట్టి ఖచ్చితంగా ఈ ఒప్పందాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నాం.